తుఫాన్ అనంతరం తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఆత్మకూరు నియోజకవర్గం అధికారులతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని సూచించారు. గ్రామాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడి కలిగినటువంటి విద్యుత్ అంతరాయాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద పోలీసులు సిబ్బందిని నియమించి ఎవరు కూడా అటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డ్రోన్ విజువల్స్ తీసి బ్లాక్ అయినటువంటి రోడ్లను గుర్తించి వెంటనే నివారణ చర్యలు కూడా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రధాన ఆసుపత్రులతో పాటుగా అన్ని పిహెచ్సిలలో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాటర్ ఎక్కడన్నా ఈ రైన్ వాటర్ తో కలుస్తున్నాయా చూడండి. తర్వాత ప్రతి విలేజ్ లో కూడా అన్ని విలేజెస్ మనకి హెవీ రైనే వచ్చింది లాస్ట్ 2 days నుంచి. కాబట్టి అంతా బ్లీచింగ్ చేయడం, కెమికల్ స్ప్రేయింగ్ చేయడం ఇవన్నీ కూడా పక్కాగా జరగాలి. అవును, శానిటేషన్ బాగా వాటర్ ఉన్నా కూడా వాటిని పంప్ అవుట్ చేసి కాలనీస్ అన్ని ఫ్రీ చేయండి. ఆల్ ఎంపీడీఓస్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్. మీ పంచాయతీరాజ్లో ఉన్న అందరు స్టాఫ్ని వాడాలి. మీరు ఏ ఒక్కరిని ఎక్సెప్షన్ ఏం లేదు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టుకోండి. పిఆర్ ఇంజనీర్స్ అందరినీ మీరు మండల లెవెల్ ఆఫీసర్ అందరినీ రోడ్లు చూడమనండి. పిఆర్ రోడ్స్ అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి లేకపోతే రోడ్లు డిస్కనెక్ట్ అయింది అన్ని కూడా చూడండి. ఓకే, ఈ ఆత్మకూరు ఎలక్ట్రిసిటీ, ఈ ఆత్మకూరు ఎస్పీ గుడ్ మార్నింగ్. ఎక్కడన్నా పవర్ డిస్టర్బెన్స్ ఉందా మీకు? ఓకే, చూడండి. ఏదున్నా ఇవాళ వర్షం లేదు కాబట్టి మధ్యాహ్నం 12 o'clock లోపల మొత్తం రెక్టిఫై కావాలి. మీరు ఫాలో అప్ చేయండి. అవసరమైన దగ్గర మేజర్ కెలామిటీ ఉన్న దగ్గరికి మీరు పోయిరండి. అందరు ఏఈస్ మీకు ఉన్నారా అన్ని మండలాల్లో? ఓకే, అందరికీ చెప్పండి. అందరు కూడా లైన్లో ఉన్నట్టున్నారు. అందరికి కూడా మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నిన్న చేజర్లలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, పవర్ డిస్టర్బెన్స్. నిన్న ఈవినింగ్ చేజర్ల పెరుమాళ్లపాడు ఆ ఏరియా అంతా.